హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. కుక్కలన్నా కొద్దిగా చాటుని కోరుకుంటాయేం కానీ కామంతో రగిలిపోతున్న బీజేపీ నాయకులు కొంతమంది మరీ పబ్లిక్ గానే వారి యామ్యాలు కానిచేస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న ఒక వ్యక్తి ఒక డాన్సర్ తోటి మీద కూర్చుంటే ఇష్టానుసారంగా ఆ అమ్మాయిని తాకకూడని ప్రదేశంలో తాకాడు. అఫ్ కోర్స్ ఆవిడ కూడా ఆయన పైన కూర్చొని చాలా ఓవర్ యాక్షన్ చేసింది. ఇదేమనంటే బీజేపీ వాళ్ళు కావాలని నా పైన కుట్ర పన్నారు అది ఏదో చెప్పాడు ఆయన. అది పక్కన పెట్టేద్దాం. అయితే మరీ బెర్తెక్కించిన బీజేపీ నేతలంటూ ఈరోజు ఒక ఆర్టికల్ చదివినప్పటి దగ్గర నుంచి నాకు చిరాకు దొప్పుతుందనమాట. ఈ మరీ ఇంత చిత్తకార్త కుక్కల్లాగా కుక్కలతో పోలిస్తే కుక్కలు కూడా అవమానపడతాయి. ఎందుకంటే కుక్కలకి జ్ఞానం ఉండదు కాబట్టి అవి అలా బిహేవ్ చేస్తూ ఉంటాయి. కానీ అంతకన్నా దరిద్రంగా బిహేవ్ చేస్తున్నారు సో కాల్డ్ బీజేపీ నాయకులు. ఎలా అంటే నడి రోడ్డు పైనే శృంగారం అంట. నడి రోడ్డు పైనే శృంగారం. అరే మరీ ఇలా అయితే ఎలా రా? మనిషి పుట్టుక పుట్టామన్న విషయం మర్చిపోకూడదు కదరా. ఏమంటే బీజేపీ వాళ్ళంతా నీతిగా నిజాయితీగా హిందుత్వానికి ఏదో బ్రాండ్ అంబాసిడర్ లాగా ఫీల్ అవుతాడు ఒక్కొక్కడు. ఇదేనారా ఉంది అక్కడ? ఏదో బీజేపీ అంటే హిందుత్వం, హిందుత్వం అంటే బీజేపీయా? అలా అయితే ఇలా నడి రోడ్డు మీద కుక్కల్లా తిరిగే వాళ్ళని ఏమన్నా కుక్కలు అనాలా? సిగ్గులేదురా మీ బతుకులకి? మధ్యప్రదేశ్ బీజేపీ నేత మనోహర్ లాల్ దకాడ్ అంట. ఈ దకడ దికడ దకడ 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 ధమ్ ధోమ్ ధోమ్ అంటున్నాడు. ఇడు నడి రోడ్డుపై బరి తెగించాడు. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ హైవేపై ఒక మహిళతో అసభ్యంగా వ్యవహరించాడు. మహిళతో అసభ్యంగా వ్యవహరించలేదు. మహిళ వీళ్ళిద్దరు కలిసి అసభ్యంగా నడి రోడ్డు పైన శృంగారం చేశారు. మరీ ఎంత దారుణంగా అంటే చాలా చాలా దారుణంగా చేశారు. నడి రోడ్డు మీద చేసినందుకు కుక్కలతో పోల్చుకుంటే వాంతి వస్తుంది. కుక్కలే బెటర్ ఇంకా. ఓకే, అది 4 గోడల మధ్యలో నువ్వేమేం చేసుకో తప్పలేదు. పైగా దాన్ని ఎవడో వీడియో తీశాడు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. కారులోంచి దిగి రోడ్డు పైనే శృంగారంలో పాల్గొన్నాడు. ఆ సీసీ ఫుటేజ్ వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. మనోహర్ భార్య మండసార్ పంచాయతీ వార్డ్ సభ్యురాలుగా ఉన్నారు. విచారణ పూర్తయిన అనంతరం అతడిపై చర్య తీసుకుంటామని బీజేపీ జిల్లా చీఫ్ చెప్పారు. ఏం విషయాన్ని తీసుకుంటారా? ఏం తీసుకుంటారు? ఆయన పైన చర్యలు ఏం తీసుకుంటారు? శృంగారం చేయటం తప్ప కాదు, నడి రోడ్డు మీద చేయటం తప్పు. అతను కావాలని ఒకడే చేశారు, మరి ఇంకో మహిళ కూడా చేసింది. ఆవిడ పేరు బయటికి తీసుకురారా? ఆవిడ తప్పు లేదా? మరి తప్పు లేదా? నడి రోడ్డు పైన శృంగారం చేస్తూ దొరికిపోయిన ఇద్దరిని తప్పు చెప్పట్టాలి కదా, మరి ఆవిడని తీసుకోరా? నిజం చెప్పాలంటే బీజేపీకి హిందుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ఒకవేళ బీజేపీ నాయకుడు ఎవడన్నా ఇలా చిత్తకార్త కుక్కలాగా రోడ్డు మీద బజార్ మనిషిలా బిహేవ్ చేస్తే దాన్ని హిందూ సమాజం పైన తోయటానికి మనం చూడకూడదు. ఎందుకంటే బీజేపీలకి హిందుత్వం చాలా దూరం. వాళ్ళు ఏదో దాన్ని మెడలో తగిలించుకొని మేము హిందువులకి ప్రతినిధులు అని వీళ్ళు తిరుగుతారు, కానీ అంత సీన్ లేదు. వీళ్ళు పుట్టక ముందు నుంచి హిందుత్వం ఉంది, వీళ్ళు చచ్చిన తర్వాత కూడా హిందుత్వం ఉంటుంది. సో దానికి బ్రాండ్ అంబాసిడర్లు, ప్రమోటర్లు ఎవడో అవసరం లేదు. వీళ్ళే సొంతగా జనాల్ని మోసం చేయడం కోసం, ఆ అంశం మీద ఓట్లు దండుకోవడం కోసం ఇటువంటి దారుణమైనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు అనమాట. ఆర్ఎస్ఎస్, బీజేపీ తొక్క. అన్నా మనిషి పుట్టిన ప్రతి ఒక్కడికి కోరికలు ఉంటాయి. దాన్ని తీర్చుకునే క్రమంలో ఒకడు ఒక్కొక్క విధంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. మరి ఇలా కుక్కల్లాగా రోడ్డు మీద తీర్చుకునే వాళ్ళకి చాలా మంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు బీజేపీలో. ఒకడైతే స్పోర్ట్స్ అథారిటీలో ఉండి వెయిట్ లిఫ్టర్స్ వాళ్ళని చాలా ఘోరంగా సెక్షువల్గా యూజ్ చేసుకున్నాడంటే కేసులు పెడితే వాడికి కోర్టు బెయిల్ ఇచ్చింది. వాడు ఒకడు ఉన్నాడు, బీజేపీలో ఉన్నాడు. బీజేపీలో టెంటోళ్ళు కోకోళ్ళు ఉన్నారబ్బా. వాళ్ళందరినీ కూడా మనం రెఫరెన్స్ గా తీసుకుని హిందువులు అంతే ఇంతే అంటే మాత్రం తప్పు. వీళ్ళు హిందువులే కాదు, పరమ దుర్మార్గులు వీళ్ళు. బీజేపీ ముసుగేసుకొని హిందుత్వ భావజాలాలు ఉన్నాయని మాటలు చెప్పి ఇలా కక్కుర్తి పడే రోడ్ల మీద కక్కుర్సిలో కుక్కల్లా బిహేవ్ చేసి వీళ్ళని హిందువులతో పోల్చకండి. వీళ్ళు కుక్కలతో పోల్చండి. అది కూడా మామూలు కుక్కలు కాదు, పిచ్చెక్కిన కుక్కలు, పిచ్చెక్కిన కుక్కలతో పోల్చండి. అర్థమైంది కదా? సో ఇట్లాంటి దారుణాన్ని ఈ మనోహర్ లాల్ దఖాడ్ ని ఏ విధంగా శిక్షిస్తారో చూద్దాం. ఎందుకంటే ఇట్లా రేపులు చేసి వచ్చిన వాళ్ళని, చంపేసి వచ్చిన వాళ్ళని బీజేపీ నెత్తి మీద పెట్టుకొని వాళ్ళతో అలాగే కంటిన్యూ అవుతూ ఉంది. చాలా మంది ఉన్నారు. ఆ లిస్ట్ అంతా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికి ఈ బీజేపీ బరితెగించిన నేత నడి రోడ్డు మీద విచ్చలవిడి విశృంఖల శృంగారం చేసిన వాడి గురించి ఏం మాట్లాడతారో బీజేపీ నాయకులు మాట్లాడండి. ఫస్ట్ మీరేమంటారు? ఇట్లాంటి వాళ్ళు క్షమిద్దామా? వీళ్ళకి బీజేపీ నాయకులు మొత్తం హిందుత్వవాదని ఒప్పుకుందామా? సిగ్గుండాలా కొద్దిగా నాలో చెప్పండి కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సన్నిగా, థ్యాంక్ యూ సో మచ్.